హాయ్ అండి. అండి సో మీది స్టిక్కరింగ్ షాప్ కదా, సో ఎలా జరుగుతుంది ఏంటిది? బాగుందండి, పర్లేదు. సో ఇప్పుడు మనకు ఒక ట్రెండ్ నడుస్తుందండి, స్టిక్కరింగ్ షాప్ అంటే మనకు ఒక ట్రెండ్ నడుస్తుంది. పిఠాపురం మా ఎమ్మెల్యే తాలూకా అన్నాడు. ఎలా అనిపిస్తుందండి? చాలా థ్రిల్లింగ్గా ఉంది, బాగుందండి. సో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఎవరికి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి? ఆర్డర్స్ అంటే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే ఎక్కువ వస్తున్నాయండి. అదన్నా చేయడం బట్టి ఉంటుంది, వర్క్ని బట్టి చేస్తున్నాం అంతండి. సో మీరు ఇన్ని ఎలక్షన్స్ చూస్తుంటారు, ఎప్పుడైనా ఇలాంటిది ఎప్పుడైనా జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం జరగడం. చాలా బాగుందండి. సో ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ఎలా పనిస్తే బాగుందండి. అందులో మీ పిఠాపురం నుంచే అలా స్టార్ట్ అవడం నుంచి అంటే బాగా మన వైజాగ్ వాళ్ళు చేయించుకుంటున్నారండి, రాజమండ్రి వాళ్ళు చేయించుకుంటున్నారు, విజయవాడలు కూడా ఇది ఫాలో అవుతున్నారండి. అంటే మా పిఠాపురం ఒకటే కాదండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊర్లు కూడా చేయించుకోవడం జరుగుతుందండి బోర్డులు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో పోటీ చేయడం జరుగుతుందో అప్పటి నుంచి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని నడుస్తుంది కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక స్టిక్కరింగ్ షాప్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బిజినెస్ ఎలా అనిపిస్తుంది? మనది బాగుందండి, బిజినెస్ అయితే చూసుకోకలేదు. అంటే ఏదో మా వ్యాపారం అలా జరుగుతుంది. డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తాయి? డైలీ 20-30 అలా వస్తాయి. ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్, వంగగీత గారు కూడా వస్తున్నాయండి, ఇవి కూడా వస్తాయండి. ఈ అంటే మనకి రిటర్న్కి అయితే కుర్రోళ్ళు అందరూ ఇదే దీని మీద పడుతున్నారు. కానీ ఇది ఈ బోర్డులు బీయించుకుంటలేదండి, నెగ్గిన తర్వాత వేసుకుంటారట. నెగ్గిన తర్వాత వేసుకుంటారంటే అప్పుడు వెంటనే వేసుకుంటలేదు ఎవరన్నా. అంటే ఇప్పుడు అన్నిటికీ స్టిక్కరింగ్స్ అంతా మొత్తం ఇవే వస్తున్నాయి కదా. సో పోలీసులు ఏమైనా అబ్జెక్షన్ చెప్తున్నారు? పోలీసులు అబ్జెక్షన్ ఉందండి, పిఠాపురంలో ఉంది. అందుకని ఎవరు బోర్డులు బీయించుకుంటలేదండి, పట్టుకుపోతున్నారు అంతే. మొత్తం ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండియన్ తర్వాత వెంటనే మన ఆ డేట్ వచ్చిన వెంటనే వేసుకుంటానికి రెడీగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నుంచి పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? పిఠాపురంలో అంటే నేను చెప్పలేమండి, ఇద్దరు ఒకలాగా ఉన్నారు. వంగగీత గారు ఒకలాగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి ఒక లీడ్లో ఉన్నారు కొద్దిగా. అంటే మనకు వచ్చి పనులను బట్టి చెప్తామంటే ఈయన కొద్దిగా లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. వన్ వర్డ్లో మీ స్టిక్కరింగ్ ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ నెల చరిత్రలో? ఎప్పుడు చూడలేదండి ఇంత. నేనేదో జరుగుతూ 1-2 రోజులు వెళ్తాను అనుకున్నాను, ఎలా వెళ్తాను అనుకోలేదు. బాగానే వెళ్తాను. అంటే మీకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి? ఓన్లీ మీ పిఠాపురం నుంచి వస్తాయి? మా పిఠాపురం నుంచి హైదరాబాద్ కూడా అడుగుతున్నారండి. అక్కడ చేయట్లేదు, అక్కడ అంటే అవుతులేదు బోర్డులు. కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు వచ్చి వెంటనే బోర్డులు ఎట్టుకుపోతున్నారు అంతే. ఏ టైప్ బోర్డులు చూపిస్తున్నారు ఒకసారి చూపిస్తారండి? బోర్డులు ఇవ్వండి, ఇవి వెళ్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు పిఠాపురం వెళ్తున్నాయి. ఓకే, ఈ ట్రెండ్ మీకు ఎలా అనిపిస్తుందండి? లేదండి, బాగానే ఉందండి. వన్ వర్డ్లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తే బాగానే ఉంటుందండి. కానీ అభివృద్ధి గురించి చూస్తున్నారు, పిఠాపురంలో అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుందని చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి, వెల్కమ్.